ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం। నేను మీ చందుని, మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం। ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు, మన నుంచి ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను। అంతేకాకుండా కిందన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది। ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలు మరియు ఎడ్యుకేషన్ కంటెంట్ సంబంధించి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది। అప్పుడప్పుడు క్విజ్ అనేది కూడా ఉంటుంది। లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం। ఈరోజు మన టాపిక్ వచ్చి ఆధార్ కార్డు సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది। ఆ ఇన్ఫర్మేషన్ పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది। మనకి ఆధార్ కార్డు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది। ఆధార్ కార్డులో మనకి పేరు మరియు పుట్టిన తేదీ మరియు అడ్రస్, ఆధార్కి మొబైల్ నంబర్ ఇలాంటివి అప్డేట్ అనేది మార్పులు చేర్పులు అనేది చేయడం జరుగుతుంది। అంతేకాకుండా ఆధార్ కార్డులోని ఏవైనా మిస్టేక్స్ కానీ, తర్వాత అడ్రస్ చేంజ్ చేయాలన్నా, తర్వాత ఫోన్ నంబర్ మరియు పుట్టిన తేదీ, పేరు, ఇంటి పేరు, తర్వాత ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ అనేది మనకి మీ సేవా సెంటర్లో మరియు నెట్ కేఫ్లలో చేస్తున్నారు। ఒకసారి మీరు చెక్ చేసుకోండి। ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మీకు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది। లింకు లేకపోతే ఈ అమౌంట్ అనేది మీకు రాదు। అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైతే ఇంకా అప్డేట్ చేసుకోలేదో గత 10 సంవత్సరాల నుంచి వారికి మనకి ఆధార్ సేవా కేంద్రం నుంచి మనకు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది। ఎవరైతే ఇంకా అడ్రస్ చేంజ్ చేసుకోకుండా ఉంటారో వారందరికీ డిసెంబర్ 14వ తేదీ వరకు ఫ్రీగా మీ మొబైల్ ఫోన్లోనే మీరు అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు। ఇకపోతే మీరు ఏదైనా ఆధార్ కార్డులో సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మనకి కేంద్ర ప్రభుత్వం కూడా మనకి అవకాశం అనేది కల్పించింది। ప్రతి ఒక్కరు మీరు అప్డేట్ చేసుకోండి। అంతేకాకుండా ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వారందరికీ మనకి అమౌంట్ అనేది సంక్షేమ పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది మనకి పడడం జరుగుతుంది। అంతేకాకుండా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోండి కంపల్సరీ। డిబిటీ పద్ధతి ద్వారా అమౌంట్ అనేది మనకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకుంటే మనకి ఏదైతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందో మనకి వెంటనే మెసేజ్ రూపంలో మనకి అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది। ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో। జై హింద్।